పైథాన్ లో ఈ కాన్సెప్ట్స్ తెలియకపోతే మోస్ట్ ఆఫ్ ది డిఎస్ఏ ప్రాబ్లమ్స్ చేయలేం. వెల్కమ్ టు డే 9 ఆఫ్ పైథాన్ సిరీస్. డేటా స్ట్రక్చర్స్ లో ఇప్పుడు సెట్ చూద్దాం. సెట్ ని కర్లీ బ్రేసెస్ తో రిప్రజెంట్ చేస్తాం. సెట్ కూడా ఒక లిస్ట్ లాగానే ఉంటుంది, కానీ కర్లీ బ్రేసెస్ లో రిప్రజెంట్ చేస్తాం. దాంట్లో ఓన్లీ యూనిక్ వాల్యూస్ ఉంటాయి. ఒకవేళ నువ్వు డూప్లికేట్ వాల్యూస్ వస్తే ప్రింట్ చేస్తే అవి యూనిక్ లిస్ట్ లాగా ప్రింట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేసి చూస్తే 5 2 times రిపీట్ అయింది, కానీ అవుట్పుట్ ఓన్లీ 1 time వచ్చింది 5. సో డూప్లికేట్ వాల్యూస్ రిమూవ్ చేయడానికి మనం సెట్ వాడచ్చు. సెట్ అన్ఆర్డర్డ్ లిస్ట్, ఇండెక్సింగ్ ఉండదు, మనం యాక్సెస్ చేయలేం డైరెక్ట్ గా. ఇప్పుడు డిక్షనరీ డేటా స్ట్రక్చర్ చూద్దాం. డిక్షనరీ డేటా సెట్ ఏం లేదు, కీ వాల్యూ పేర్స్ సేమ్ సెట్ లాగానే, కానీ కీ వాల్యూ పేర్స్ లాగా ఉంటాయి. ఇక్కడ స్టూడెంట్ అనేది ఒక ఆబ్జెక్ట్, దాంట్లో నేమ్ ఒక కీ, బాబు అనేది ఒక వాల్యూ, రోల్ నెంబర్ అనేది ఒక కీ, 1 2 3 అనేది ఒక వాల్యూ. డిక్షనరీని పైథాన్లో ఇలా రిప్రజెంట్ చేస్తాం. దీన్ని యాక్సెస్ చేయడానికి స్టూడెంట్ ఆఫ్ నేమ్ లేకపోతే స్టూడెంట్ డాట్ గెట్ ఇట్లా వాడుకోవచ్చు డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవడానికి. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇప్పుడు చూస్తే స్టూడెంట్ ఆఫ్ నేమ్ రిటర్న్స్ బాబు, స్టూడెంట్ డాట్ గెట్ రోల్ నెంబర్ 1 2 3 రిటర్న్ చేసి. సో డిక్షనరీ ఇట్లా వాడతాం. దీంట్లో కీస్ మాత్రం యూనిక్ ఉండాలి. డిక్షనరీ సింటాక్స్ మొత్తం ఇది. అర్థమైతే లైక్ కొట్టు, డౌట్ ఉంటే కమెంట్ పెట్టు, ఫాలో మాత్రం కొట్టు.